నమస్కారం. ఆసరా పెన్షన్లకు అంటే ఆసరా పెన్షన్లు అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ ఆసరా స్థానంలో చేయూత పెన్షన్లు అనడం అనేది జరుగుతుంది. అయితే ఈ చేయూత పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అర్హతలు ఏంటి, వయసు ఎంత ఉండాలి అని చాలా మంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. ఈ వీడియో ద్వారా చేయూత పెన్షన్లకు సంబంధించి అంటే ఇక్కడ చేయూత పెన్షన్లను 2 కేటగిరీలుగా వర్గీకరించవచ్చు. ఒకటి, ఇప్పుడు 4,000 రూపాయలు పొందుతున్నటువంటి వికలాంగుల పెన్షన్లు, ఆ తర్వాత 2,016 రూపాయలు పొందుతున్నటువంటి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా బాధితులు, ఆ తర్వాత ఇక్కడ డయాలిసిస్ పేషెంట్లు, వీరందరూ కూడా ఇక్కడ 2,016 రూపాయలు పొందడం అనేది జరుగుతుంది. ఇక్కడ వికలాంగులకు సంబంధించి అర్హతలు ఏంటి, ఆ తర్వాత వయసు ఎంత ఉండాలి, మిగతా కేటగిరీల వారికి అర్హతలు ఏంటి, వయసు ఎంత ఉండాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీరు ఇక్కడ వికలాంగుల పెన్షన్ 4,000 రూపాయలు అనేవి 6,000 రూపాయలకు వచ్చే మార్చి తర్వాత పెంచడం అనేది జరుగుతుందని సీఎం గారు ప్రకటించారు. అదేవిధంగా ఇక్కడ 2,016 రూపాయలు పొందుతున్నటువంటి ఇతర కేటగిరీల పెన్షన్లను మార్చి తర్వాతనే 4,000 రూపాయలకు పెంచడం జరుగుతుందని కూడా వారు ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ వికలాంగుల కేటగిరీని ముందుగా మనం చూసుకున్నట్లయితే వికలాంగుల 6,000 రూపాయలకు 6,000 రూపాయల పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి అంటే ఇక్కడ వికలాంగుల పెన్షన్ కు సంబంధించి వయసుతోటి ఎలాంటి సంబంధం అనేది లేదు. ఇక్కడ 2 సంవత్సరాల పిల్లల నుంచి ఎంత వయసు ఉన్నవారు కూడా ఈ పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కావలసింది ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు వారు ఇష్యూ చేసేటువంటి సదరం సర్టిఫికేట్ మాత్రము ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ సర్టిఫికేట్ ఉంటేనే ఈ 6,000 రూపాయల పెన్షన్ కు అర్హతను కలిగి ఉంటారు. ఇక ఈ సదరం సర్టిఫికేట్ లో పర్సెంటేజ్ ఎంత ఉండాలి అనేది డౌట్ ఉంటుంది. ఇక్కడ ఒక ఇయరింగ్ ఇంపైర్డ్ అంటే చెవిటి మూగ వారిని తప్పించి అన్ని కేటగిరీల వారికి మినిమం 40% ఉంటే ఈ 6,000 రూపాయలకు ఎలిజిబుల్ అవుతారు. ఇక ఈఎన్టీ వారికి మాత్రము 51% పర్సెంటేజ్ ఉంటేనే వారు ఈ పెన్షన్లకు ఎలిజిబుల్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ వికలాంగుల పెన్షన్లు అనేవి ఇంట్లో ఎంతమంది వికలాంగులు ఉన్నా గానీ వారందరికి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ వికలాంగులు ఎంతమంది ఉన్న వారికి ఇస్తారు, ఆ ఇంట్లో వారి తల్లిదండ్రులకు ఒకరికి ఓల్డేజ్ పెన్షన్ కూడా శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వారి ఇంట్లో ఎవరైనా వితంతు మహిళలున్నా, ఒంటరి మహిళలున్నా వారికి కూడా ఒక పెన్షన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వీరి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. గతంలో ఇక్కడ వికలాంగులకైనా కానీ ఇక్కడ ఉద్యోగస్తుల తల్లిదండ్రులు మరియు వారి పిల్లలకు ఈ పెన్షన్లు ఇచ్చేవారు కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఇక్కడ వికలాంగులకు కూడా ఉద్యోగస్తుల తల్లిదండ్రుల పిల్లలకైనా కానీ వారికి ఈ 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని వారు మేనిఫెస్టోలో తెలియజేయడం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మనకు ఇక్కడ 4,000 రూపాయల పెన్షన్ కు సంబంధించి ముందుగా వృద్ధుల పెన్షన్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇక్కడ 57 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా కానీ ఈ వృద్ధాప్య పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 57 సంవత్సరాలు నిండినట్టుగా ఏ డాక్యుమెంట్ ను సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది చెల్లదు. గతంలో ఆన్లైన్ లో కూడా గత ప్రభుత్వము ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోలేదు. అయితే దేనిని ప్రామాణికంగా తీసుకుంటారు అంటే ఇక్కడ ఓటర్ ఐడి కార్డును, ఓటర్ ఐడిలో మీకు 57 సంవత్సరాలు నిండగానే మీరు ఈ వృద్ధాప్య పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక ఇంట్లో ఎన్ని పెన్షన్లు ఇస్తారు అంటే ఇక్కడ ఈ ఓల్డేజ్ పెన్షన్లకు సంబంధించి ఇంట్లో ఒకటే పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గతంలో ఇక్కడ ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు ఈ ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చేవారు కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 57 సంవత్సరాలు నిండగానే ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా ఈ 4,000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఇక తర్వాత కుల వృత్తుల వారికి సంబంధించినటువంటి పెన్షన్ అర్హతలు. కుల వృత్తులు అంటే ఇప్పటికీ 2 కుల వృత్తుల వారికి
2016 రూపాయల పెన్షన్ను ప్రభుత్వం అందిస్తుంది. గీత కార్మికులు మరియు చేనేత కార్మికులు వీరితో పాటుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొన్నది ఏంటంటే కుల వృత్తులు మరియు చేతి వృత్తుల వారికి, అంటే చాకలి వారికి, మంగళ వారికి, కుమ్మరి వారికి, కమ్మరి వారికి, వడ్రంగి వారికి, ఔసలి వారికి, ఆ తర్వాత ఈ విధంగా చేతి వృత్తుల వారు ఎవరైతే ఉంటారో వారు 50 సంవత్సరాలు నిండగానే వారికి 4,000 రూపాయల పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇప్పుడు మనం చెప్పుకున్న కుల వృత్తుల వారందరూ కూడా 50 సంవత్సరాలు నిండాయి అని మీ ఓటర్ కార్డులో ఉన్నట్టయితే మీరు వెంటనే ఇప్పుడు తీసుకునే గ్రామ సభల్లో కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ ఇక్కడ పెన్షన్ కేటగిరీల్లో బాక్సులు ఇచ్చారు, అందులో కుల వృత్తులకు సంబంధించి గీతా కార్మికులు మరియు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి బాక్సులే ఇచ్చారు, ఇవి మిగతా కుల వృత్తులకు సంబంధించినటువంటి బాక్సులు లేవు అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. మీరు అలాంటి డౌట్ ఏం పెట్టుకోకండి. మీరు అక్కడ వృద్ధాప్య పెన్షన్ అన్న కాడ టిక్ చేసి మీరు మీ ఓటర్ ఐడి కార్డును సబ్మిట్ చేసి మీరు దరఖాస్తు చేసుకోండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే వితంతు పెన్షన్. ఈ వితంతు పెన్షన్లకు సంబంధించి వయసుతోటి ఎలాంటి సంబంధం అనేది లేదు. ఆ తర్వాత ఇక్కడ వారి భర్త మరణించినట్టుగా మరణ ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక తర్వాత మనకు ఒంటరి మహిళలు. ఈ ఒంటరి మహిళలకు సంబంధించి వివాహం జరిగిన తర్వాత వారు భర్తతో విడిగా ఉండాలి. ఈ విడిగా ఉంటున్నట్లుగా అంటే వారు లీగల్గా డైవోర్స్ తీసుకున్నట్టయితే కోర్టు డైవోర్స్ పత్రాలను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కొంతమంది కోర్టు దాకా వెళ్లకుండానే ఇక్కడ మధ్యవర్తుల ద్వారా విడిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి వారు ఇక్కడ కాంపిటేటివ్ అథారిటీ ద్వారా అంటే విలేజ్ సెక్రటరీ ద్వారా ఈ ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకొని వారు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక తర్వాత ఏఆర్టీ పెన్షన్లు కానివ్వండి, పైలేరియా పెన్షన్లు కానివ్వండి, డయాలసిస్ పేషెంట్లు కానీ వీరందరికీ కూడా ఆయా వ్యాధులకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలను వారు సబ్మిట్ చేసి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇవన్నీ మ్యాండేటరీకి సంబంధించినటువంటి అర్హతలు, తప్పనిసరి అయినటువంటి అర్హతలు. ఇక తర్వాత ఇక్కడ గవర్నమెంట్ నిర్ధారించినటువంటి భూమి వివరాలు కానివ్వండి, ఆ తర్వాత స్టేటస్ వివరాలు కానివ్వండి, అవన్నీ ప్రభుత్వం మనకు రిలీజ్ చేసినటువంటి గైడ్ లైన్స్ లో మనకు తెలియడం అనేది జరుగుతుంది. అంటే గత గైడ్ లైన్స్ లనే అమలు చేస్తుందా లేదా కొత్త గైడ్ లైన్స్ ను తీసుకువస్తుందా అన్నది మనకు ఈ చేయుత పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక జీవో రిలీజ్ కాగానే మనకు పూర్తి వివరాలు తెలియడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఎప్పుడైతే జీవో తీసుకువస్తుందో ఆ తర్వాత ఈ చేయుత పెన్షన్లకు సంబంధించినటువంటి జెన్యూన్ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీకు వెంటనే అంతర్నేత్ర ఛానల్ తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా అంతర్నేత్ర అందించేటువంటి ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది, మీకు విషయాలు తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.